కంబ్యాక్ కావాలరా కంబ్యాక్. ఒక మాస్ లెజెండరీ విజనరీ డైరెక్టర్ అయిన శంకర్ గారి కంబ్యాక్ ఇస్తే ఆ యూపేరియా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలంటే మరొక 14 రోజులు అయితే ఆగాల్సిందే. ఇందాకే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి చెన్నై నుండి ఫస్ట్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. సినిమా బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ అయితే అబోవ్ యావరేజ్ అంట, సెకండ్ హాఫ్ అయితే చించి అవతల పడేశాడంట. టోటల్ గా సినిమా అయితే అన్ప్రెడిక్టబుల్. ఇంకా రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అయిన చిట్టుబాబుని అందరూ ఎలా ఓన్ చేసుకున్నారు, ఈ గేమ్ చేంజర్ సినిమా తర్వాత కూడా రామ్ చరణ్ గారు ప్లే చేసిన 2 క్యారెక్టర్స్ కూడా జనాలకైతే అలా గుర్తుండిపోతాయంట. ఫస్ట్ హాఫ్ ఏమో రామ్ నందన్ గారి స్వాగ్, సెకండ్ హాఫ్ ఏమో లెజెండరీ అప్పన్న క్యారెక్టర్ ఎంట్రీతో సినిమా నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళిపోయిందంట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే గూస్ బంప్స్ అంట. అది మామూలుగా ఉండదన్నమాట. ఇదే ఊపులో మన యుఎస్ లో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అయితే ఇప్పుడిప్పుడే జెట్ స్పీడ్ అయితే అందుకుంటున్నాయి. అక్కడ యుఎస్ లో అడ్వాన్స్ సేల్స్ ఎంత క్రాస్ అయింది అయ్యా అంటే $300,000 అయితే గేమ్ చేంజర్ సినిమా అయితే క్రాస్ అయింది. 10,000కు పైగా ఫుట్ ఫాల్స్ అయితే అక్కడైతే మనకైతే రికార్డ్ అయితే అయ్యాయి. ఇంకా యూకే లో 8K పైగా అయితే రికార్డ్ అయ్యాయి. ఇంకా ఇందాకే జర్మనీకి సంబంధించిన బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇంకా యుఎస్ లో స్క్రీన్ల గురించి ఫ్యాన్స్ అయితే ఎటువంటి కంగారు అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. వన్స్ న్యూ ఇయర్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్క్రీన్లు అయితే ఓపెన్ అవుతాయి. సరే ఇవన్నీ చెప్పో బానే ఉంది, మరి ట్రైలర్ రిలీజ్ ఎప్పుడనే డౌట్ అయితే మీకైతే రావచ్చు. మీకే కాదు, ఆఖరికి సినిమా టీం వాళ్ళకి కూడా ఇంకా ఆ విషయంపై క్లారిటీ అయితే లేదు. ఆ ట్రైలర్ ఈవెంట్ ని 30 పెట్టాలా 31st పెట్టాలా అనేది మనకి ఇచ్చే పర్మిషన్ల మీద అయితే డిపెండ్ అయితే ఉంటది. దిల్ రాజు గారు అయితే విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు ఈవెంట్ పెట్టి ట్రైలర్ రిలీజ్ చేయాలని. కానీ ఏదో కలిసి రావట్లేదు టైం కి, అంతే. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి అభిమాని కూడా గేమ్ చేంజర్ సినిమా కోసం నిలబడే టైం అయితే వచ్చేసింది. ఈ మాట ఎందుకంటున్నానయ్యా అంటే సినిమాకి అన్ని అనుకున్న విధంగా అయితే జరగకపోవచ్చు రాబోయే రోజుల్లో. అంటే ఇప్పుడు మన తెలంగాణలో అనుకోని దెబ్బ అయితే పడింది. ఇప్పుడు ట్రైలర్ కూడా రిలీజ్ అయితే లేట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సినిమాకి అయితే సపోర్ట్ గా అయితే నిలబడాలి. ట్రైలర్ అయితే 31st లో అయితే ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేసే ప్లాన్ లోనే ఉన్నారు. వీళ్ళైతే నిజం చెప్తున్నారు. నిన్న దిల్ రాజు గారు కూడా అన్నారు, యుద్ధం చేస్తున్నాం మేము ట్రైలర్ రిలీజ్ చేయడానికని. కాబట్టి వాళ్ళకి 100కి 100 ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. కానీ అనుకున్న విధంగా ఏదో జరగట్లేదు. చెప్పాను కదా, అది ఏంటో మరి మనకైతే తెలియదు. ఇంటర్నల్ గా వాళ్ళకైతే ఏదైతే తెలుస్తుంది. ఇంకా ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. మన ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు మనకి 28 అంటే రేపు సాయంత్రం 4 గంటలకి జీ తెలుగులో అయితే టెలికాస్ట్ అయితే చేస్తారు విత్ ఫుల్ క్లారిటీతో. దాని తర్వాత 29న మనకి ఇండియాలోనే బిగ్గెస్ట్ కట్అవుట్ 256 అడుగులు కాదు 250 అడుగులతో కట్అవుట్ అయితే లాంచ్ అయితే చేస్తారు విజయవాడలో. సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్.